దీనికి కారణాలు పురాణాల్లో తెలియజేయబడ్డాయి అంటున్నారు పండితులు. తిరుమల క్షేత్రం కలియుగ వైకుంఠం. తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించినంత వరకు శ్రీరంగ భోగమండపం, కంచి త్యాగమండపం, పుష్పమండపం అనే నానుడి పూర్వకాలం నుండి ఉంది. అక్కడ పుట్టే ప్రతి పువ్వు స్వామి కోసమే పూస్తుంది. అక్కడ పూసిన ప్రతి పువ్వు ఆ స్వామి సేవలోనే తరిస్తుంది. అందులోనూ స్వామి పుష్పప్రియుడు. అందుకే అక్కడ పూసే ప్రతి పువ్వును వెంకటేశ్వరుని సేవకే వినియోగించాలి తప్ప మానవ మాతృలు ధరించకూడదు అనే అంతరార్థం ఈ నియమంలో దాగి ఉంది. శ్రీనివాసుని అలంకారం కోసం నిత్యం 25 రకాల పుష్పాలను వినియోగిస్తారు. దేవస్థాన ఉద్యోగులు చాలా అందంగా మాలలు కడతారు. వారికి శ్రీవారి సేవకులు కూడా సహకరిస్తారు. స్వామికి రోజుకు 2 సార్లు తోమాల సేవ నిర్వహించి పుష్ప కైంకర్యం చేస్తారు. మూల విరాట్టు శిరస్సు భాగం నుంచి శంఖుచక్ర